అయ్యప్ప భక్తులకు శబరిమల దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. శబరిమలలో ప్రస్తుతం కుంభమాస పూజలు జరుగుతున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఈ నెల 21వ తేదీ వరకు ఆలయం తెరిచే ఉంటుంది. అయితే అయ్యప్ప దర్శనం విధానంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. భక్తుల రద్దీని నియంత్రించేందుకు 1989లో ఏర్పాటు చేసిన బ్రిడ్జిని తొలగించే పనులు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇకపై ఇరుముడితో వెళ్లే భక్తులు పవిత్ర 18 మెట్లు ఎక్కగానే అయ్యప్ప సన్నిధిలో దర్శనానికి అనుమతించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 18 బడి ఎక్కగానే భక్తులను ఎడమ వైపునకు మళ్లించేవారు. అక్కడి నుంచి 500 మీటర్ల దూరం ఉండే ఫ్లైఓవర్ మీదుగా సన్నిధానం చేరుకునేవారు. కానీ ఇప్పుడు వంతెనను తొలగించడంతో మెట్లు ఎక్కగానే స్వామిని దర్శనం చేసుకోవచ్చు. మార్చి 14వ తేదీన మీనమాస పూజ కోసం అయ్యప్ప ఆలయాన్ని తెరవనున్నారు. ఇరుముడితో వెళ్లే భక్తులు 18 మెట్లు ఎక్కగానే నేరుగా ధ్వజస్తంభానికి ఇరువైపులా 2 లేదంటే 4 లైన్ల దారిలోకి అనుమతిస్తారు. అక్కడి నుంచి నేరుగా బలికిపుర మీదుగా ఎదురుగా ఉండే అయ్యప్ప సన్నిధికి చేరుకోవచ్చు. అయితే ఈ మార్పులతో కణిక్కవంచి నుంచి వెళ్తే 30 సెకండ్ల నుంచి నిమిషం పాటు అయ్యప్పను దర్శించుకునే అవకాశం లభిస్తుంది.